ముసల్దాని పోయి డిపాజిట్ లంజవడక నెలకు పోయి ముసల్దాన్ తాగుతుంది లంజవడక నీకు మానవ లేదు నాకు తీర్పు చెప్పుతావు తిరిగింది దాని దంటకి పోవాలా బెంచ్ నువ్వు మాకు పంచాయతీ చెప్తావు నీ అయ్యాను నీ శల్యం దగ్గర లంజ కొడుకు నాకు నా కొడుకు వీళ్ళు పెళ్ళి పెళ్ళ ఉన్నది నా పెళ్ళ వరకు మళ్ళీ దానితో పోయి కాదు లంజవడక నువ్వు ఇట్లా సర్పంచ్ సర్పంచ్ గా ఇట్లా మరి మనహారు వాడిని మరి అయిపో దుర్గితోడిగా అందిస్తారు కదా మళ్ళీ ఏం చెప్తారు మంచి పని చెప్తాడు అవ్వ కన్నం పెట్టాడు అయ్య కన్నం పెట్టాడు తగులు తెచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడితే వానికి నీకు లెక్క పెడతావు ఏమనుకుంటారు పంచాలు అర్థమైతే లేదు వానికి నీకు లెక్క పెడితే సత్తుగా కోట చెప్పుకుంటాడు మా ముసల్దాన్ని వెయ్యి తీసుకుంటాడు చూడలేదు ఇగో ఇప్పటికే గొడ్డలు అందుకొని నడుపుతావు నేను అంటే కూడా కాదు మీ ఊరంతా ఒక్కటేనా అల్లుడు ఒక మాట నా చెల్లెకు మీరు పెళ్లి చేసేది కాదోలాలే నా తమ్మునికి పెళ్ళెందుకు చెయ్యాలి మాదిగా పోసా అని ఏమనుకున్నది అయ్యో నాకిద్దరు కొడుకులు నా అబ్బో పెడతలేరు ఈ ఊళ్ళో సర్పంచ్ పెద్ద పాటేలు ఆ పెద్ద పాటేలు కొడుకు చిన్న పాటేలు రాజ్యం వెళ్తానట అక్కడికి పోయి నా కొడుకులకు చేత అన్నం పెట్టి అంటాను అనుకున్నది పోసారి కనుక ఇద్దరు కొడుకులు ఆయన పటేలు దగ్గర పోసాని సర్పంచ్ దగ్గర నాకు ఇద్దరు కొడుకులు అన్ని కొడుకులు పోతులు పోతులు ఒక్కడు బుక్కడు పోలేరు మరి సర్పంచ్ దగ్గర వస్తే నాకేం తీర్పు చేస్తాడో ఇక్కడంతా అన్నం పెట్టిస్తాడో పెట్టియడో అని దగ్గరికి వచ్చింది సర్పంచ్ మళ్ళా ఓ సర్పంచ్ మాది వల్ల మాట ఆశ రాలేదు నాకు ఎట్లా పెడతానా పోసి నువ్వు నేనేం చేయాలి సర్పంచ్ నాకు కట్టం వచ్చింది సర్పంచ్ ఏం కట్ట వచ్చింది రాములా నా కట్టం చెప్తే కట్ట వచ్చింది ఏ కట్ట వచ్చింది నాకు ఇద్దరు కొడుకులు సర్పంచ్ సర్పంచ్ ఇద్దరు కొడుకులు పోతరే ఉన్నారు పెద్ద మనిషి పెద్ద మనిషి ఏం సర్పంచ్ కట్టాంటి రాయకాలప్పుడే రాసరాలు ఆయన ఇప్పుడు అప్పుడు ఆయన పోవడానికి ఇప్పుడైతే అట్లా కదమ్మా ఇది వరకు 60 పెద్ద మనిషి నువ్వు అంట పెద్ద మనిషి సర్పంచ్ అయితే కూర్చోలే వాళ్ళ కూర్చోమంచి సర్పంచ్ అరే ముసల్దాని కాబట్టి భూమి మీద కూర్చోమంటారు తప్ప అనేది సర్పంచ్ పోసి ఇవా అయితే కానీ పోసి నిన్ను పచ్చవరమ్మంటే కాదా ఏం మాట్లాడతాను పరిగేసి ఆడతాను కాదమ్మా నువ్వు అది వరకు మందిని తీసుకుని రాబోయే పచ్చేలకు మందిని తీసుకున్నావు అప్పుడు నా నడిచింది అప్పుడు నడిచింది అంతే నడిచింది అంతేనా అప్పుడు 10 మందిని 20 మందిని పచ్చలు తీసుకొని వచ్చి నడిపించేది అప్పుడు నాది ఆట నడవాలంటే నడిచింది నాదే టాకీస్ వేసిన 100 రోజులు నడిచేది అప్పుడు ఇప్పుడు ఉన్నది కానీ ఇక అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు ఏమి నడుస్తుంది నాకు మురిపటోళ్ళ సార్లు కాళ్ళు కాళ్ళు
కళ్ళమ్మ మాట నచ్చిపోతానా మునుపట కళ్ళు పాడవాడిని ఆదరిస్తలేవు ఇక నేను పచ్చడి కాస్త కానీ ఏమైంది నాకు కట్టం వచ్చింది సర్పంచ్. ఏం కట్టమేది ఏది కట్టం స్థలం దూరం అని ముట్టుకుంటా మీరు ఎస్సీను నాకు ఇద్దరు కొడుకులు సర్పంచ్. నా కొడుకులు పోయి పెడతలేరు సర్పంచ్. లంచ కొడుకులు పోతులే ఉన్నారు, లంచ కొడుకులు పోయి పెడతలేరు. నా పెద్ద నా ఇద్దరు కొడుకులు పుట్టాక నా మొగడు చచ్చాడు సర్పంచ్. ఈ మొగడు వచ్చే మళ్ళీ పెళ్లి చేయనా ఏంది సర్పంచ్ అంత మాట్లాడి ఏమన్నది పెళ్లి చేసుకుంటున్నా నా ముచ్చట ఆఖరి కాక ముందే పెళ్లి అంటే ఏంది సర్పంచ్ అంత మాట్లాడతాను. ఇప్పుడు అది కాదే అది కాదే ఏమన్నది పెట్టు రవికి నేను నా కట్ట వచ్చింది సర్పంచ్. నా ఇద్దరు కొడుకులు పుట్టాక నా భర్త చచ్చిపోయిండు. నా కొడుకులు పోగొడతారు, నా కొడుకులు విడిపి అట్లా కాదు కానీ నీ కొడుకులను పెంచి పంచాయతీ చేయాలి. నాకు వచ్చే లాభం ఏంది ఇక్కడ చూడు. ఏ సర్పంచ్ ఏ సర్పంచ్ పైసలు 10,000 డిపాజిట్ ఇస్తే పంచాయతీ చేస్తా పోసి 10,000 పంచాయతీ చేస్తా. అవును కదా ఏ ముసల్లా దగ్గర 10,000 ఎక్కండి సర్పంచ్. 10,000 ఉన్నాక నేను బియ్యం వరకు కలుసుకొని ఉడకబెట్టుకొని తినపోదు నా సర్పంచ్. అయితే ఒక మాట నీకు పింఛన్ వస్తలేదా? అత్తంది. ఏం చేస్తాను? అత్తానికి 2,000 రూపాయలు ఏం మొదలవుతాయి. ఏం చేస్తాను? ముసల్తానానికి పాలన సూదికో గోరికో అటు ఇటో 1,000 వస్తాయి. 1,000 రూపాయలు ఉంటే శ్రీకాడు ఎంత కాలు కూడా తాగుతానా. అయితే ఈ కాచి కల్లావుడు కట్ చేయి. సర్పంచ్ కట్టు కట్టు కళ్ళు ఒక్కొక్కరు పెళ్లి చేయాలని ఒక్కొక్కరు బాగా పోటీ పట్టారు. నన్ను కళ్ళు కట్టాయి సర్పంచ్. ఇది ఇటుదే మాట ఒక్కొక్కరు పెళ్లి కానీ తాగుతారు. నన్ను ఎవరు అడిగారు నన్ను కళ్ళు కడి అంటాడు సర్పంచ్ గిట్ట మాట్లాడి. అయితే 1,000 ఖర్చు పెట్టుకో. 1,000 నాకు 9 నెలలకు 9,000 పంచాయతీ చేస్తే పోసి ఎట్లయితే సర్పంచ్ అట్లయితే మంచిగా నా కొడుకుల చేత పోయి ఇగో సర్పంచ్ 1,000 రూపాయలు ఏం చేయాలి సర్పంచ్. నాకు కట్ట వచ్చింది. నీ కట్టం సరే కట్టేది బాడీ కట్టం ఏంది ముక్కు ముక్కు వస్తానే ఏం చేయాలి ముసలి దగ్గర చెవిట వాసన వస్తాను. అయ్యా అప్పుడు మీరు పని వల్ల దండం పెట్టాను అంటాను. అయ్యా దండం అన్న పెట్టాను మలపవాడని చూడేవాడు మనం చూడు. నువ్వు విరిసిన ఉన్నా పెట్టాను అన్న తప్పనా ఒళ్ళు ఉత్తర విద్య నువ్వు ఒళ్ళు వస్తేనే కొలువే ఉండ నేను ఉండకొద్ది కానీ పోయి మనకు కేసు పడ్డది మంచిది పంచాది. మీరు వస్తాయా? 1,000 రూపాయలు ఇచ్చింది మనకు 4 వస్తాయి. ఏం పడదాలు డిపాజిట్ తీసుకున్నావు? 9,000 వస్తాయి అవి నెలకు 1,000 దంచుతావురా. అయితే పోసి కొడుకులు 10,000 పంచాయతీ 10,000 పంచాది. పోసి కొడుకులు తీసుకురాబో. మైషన్ని దుర్గాని పట్టుకురాబో. పెంచం వాళ్ళ అవ్వ ఇది పోసి నా ఇద్దరు కొడుకులు రాజు నువ్వు మంచి కూర్చోదెత్తా గుంతాంది ముసల బలం దాన్ని నువ్వు కాలు దారితే పుట్టది గుర్తి మరి. అరే శంకర్ తోలుతానా నేను రాముడు రాముడు ఎలవాడు బయలు వెళ్ళాము ఎసిగాల్ని కచ్చినాడా ఎసిగాల్ని కచ్చినాడా ఓర్ మైసా ఓర్ దుర్గా పోష్ కొడుకులు మీరేగా. నీ అవ్వ పోతున్నారు. మీ అవ్వ ముసలిది ఆఫీస్ కాడికి వచ్చి పువ్వు పెడతలేదని ఏడుస్తాంది. నీ లంగా కొంజిళ్ళ మొట్ట లంజ కొడుక రాది. అదే లంజ కొడుక చదువుకుంటారా అంటే ఆ రాజు దగ్గరికి ఏ అర్థానికి వచ్చిందో మావయ్య చెప్పుకుంటూ తెలుస్తాయి. రాడిపోదాం పైసన్ని తీసుకొని గురుగన్ని తీసుకొని గాడికి వచ్చినారు. నన్ను కొడతారు ఎస్సీలు నన్ను ముట్టుకోవాలి. నన్ను కొడతారు లంచ కొడుకులు కూడా చెప్తున్నారు. 12 ఏళ్ళ దాకా చీకిరు పాలు లంచ కొడుకులు. తెలుసుంటే కుక్కలు చీకినట్టు నిలబడి చూడు. మేము నీకు బువ్వ పెడతానేమో అని ఈ రాజు దగ్గర పిల్లలైనవా? ఆయనరా ఏం చేయాలరా?
నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను కాదే ఏం చూసుకుంటారు గురిపించి పెడతారా మరి ఇప్పుడు ఎట్లా అంటావు అయితే ఒక మాట వీడు చిన్నోడు మైసయ్య పెద్దోడు దుర్గయ్య నీ పేరు పోసి మైసయ్య మీ అవ్వకు అన్నప్పుడు ఎందుకు పెద్దలో బిడ్డ లంచ కొడుకులు పుచ్చి చెప్పు సర్పంచ్ ఒక మాట తండ్రంటే దేవుడు లంచ కొడుకులు కథ చెప్పు అలానే అంతే తండ్రంటే దేవుడు తల్లంటే దేవత మరి చెల్లంటే తోడబుట్టిన చెల్లె వెళ్తే చీర పెట్టాలి చెల్లపోతే రైగ పెట్టాలి ఏమి లేకపోతే ఒక కాలు మొక్కి చెల్లే నా చేతులు ఏమి అని తోలాలి పోయింది సన్న మరి ఇప్పుడు ఇది రే నైసే దుర్యా ఎందుకు పెడతావా నువ్వు చెప్పు అయితే మా అవ్వ మా తమ్ముని ఇంటికాడ ప్రతి ఒక్క పని చేస్తుంది వారి ఆకిలు ఉడుతుంది అలుకు తల్లుతుంది వారి దుడ్డలు కట్టేస్తుంది వారి బర్రెకు మాత ఎత్తది వారి కోడి పిల్లలకు అమ్ముతుంది నల్ల నీళ్ళు ఎత్తే పడుతుంది వారికి ఆకలి అయినాక నన్ను నచ్చి భూమి పెట్టినట్టు నేను పెడతానా అన్ని పనులు వానికి చేస్తుంది మీ అవ్వ వాళ్ళకి చేస్తుంది మనం పువ్వ పెడతామా పెట్టద్దని నా పిల్ల వాటి నేను పెడతలేదు కొడుకు చెప్పింది కరెక్ట్ పెద్ద చెప్పింది నేనే సర్పంచ్ చెప్తాను నేను వాడు అన్నమాట నేను ఆయన పెళ్లి చేసిన నేను పెళ్లి చేసిన వానికి 2 ఎకరాలు వీనికి 2 ఎకరాలు ఇల్లు కట్టించిన వ్యవహారం చేసిన రాజ కొడుకు చిన్న రాజ కొడుకు పోయి రాజ కొడుకు మైసూరు చిన్న కొడుకు వీరి పెళ్లి చేసినాక రాజ కొడుకు బాగా ఎట్లా అయిందో ఎట్లా వేయిందో వీరి పెళ్ళ గుప్పాలు పెళ్లి ఎరకలు మళ్ళీ కానీ పట్టుకొని లేచిపోయింది వీరి పెళ్లి ఎరకలు మళ్ళీ కానీ పట్టుకొని అది లేచిపోతే ఈ రాజ కొడుకు తాగుడు కలవాట అయిండు వీరికి ఊడిసే దిక్కులేదా ఇంటి ముంగట ఊడ్చాలట వారి పిల్లలు మంచిది ఈ పిల్లలు చేర బుక్కలంతా పోయి వాడు పెడతాడు సరిపడి ఓ సర్పంచ్ నా పిల్లల్ని ఎప్పుడు తీసుకొద్దాం నువ్వు పోయి అక్కడ ఉండు రేపు పొద్దుగా వస్తా ఓ నేను నిన్ను కాదని పోతే వాడు లంజం వరకు సూరుకున్న సిల్లది ఇస్తాడు పొడి సిక్కిరి అంటాడు నా పెన్న ఉన్న వాడు ఒక్కటైర్రు మరి నీ పెళ్ళని మాట్లాడుకుని ఎట్టపోయింది బిడ్డ మరి నేను కళ్ళు తాగితే నాకు ఆదుకుంటది పక్కలు వచ్చబోతానని లంజ చేసి మరి వచ్చాక బాగుంది ఉంటుందా అది నేనేం చేయాలి తీసుకొస్తా నా పిల్లని ఈ పిల్లల్ని తీసుకొస్తా సంజయ్ ఆ కోటంచ రాదన్న లోకుల రాదన్న ముందుగా అయితే రాజన్న రావాలి పంచాయతీకి మరి ఆయన అయితేనే వాళ్ళు పొడి సిక్కిరి అంటే రాజన్న సిల్లది ఇస్తాడు పొడి సిక్కిరి అంట అయితే పోసి మన తీర్పు పెద్ద తీర్పు ఒక మాట వీడు మైసోడు పెద్దోడు దుర్గా లేడా దుర్గనింటి పోయి ఊడవాలి చల్లాలి బర్రె గడ్డి వేయాలి బర్రె పాలు పిండాలి ఆకిలుడిచి అందరి ప్రతి ఒక్క పని పెద్దోడింటి కడ చెయ్యాలి పెద్దోడింటి కడ చెయ్యాలి నీ 2000 పింఛన్ చూడు ఆ పింఛన్ సూత పెద్ద కొడుకే ఇయ్యాలి నీకు ఆకలినప్పుడు చిన్న దగ్గర పోయి పోదినాలి సర్పంచ్ సర్పంచ్ పోదినట పెళ్ళ పని చేసి పిచ్చి కూడా దానికి అయ్యానట సర్పంచ్ అట్లా ఎట్లా బత్త కానీ అయ్యా ఒక అన్నం పెట్టాలి లంజ కొడుకులో దీని తోడు కొడితే బుద్ధిగా అనవత్త చెప్పు అది లెక్క అయ్యవ్వ నువ్వు దగ్గర తీయనోడు అక్కయ్య దూరం వచ్చిన లంజ కొడుకును చెప్పు చీపుతో కొడితే బుద్ధి వస్తుంది అన్న ఎవడు గాని నేను గాని నువ్వు గాని రాదైతే తప్పు తప్పే ఊరే రాదైతే తప్పు చేస్తాను తప్పైన సార్ రైట్ అంటారు పిండి బత్తాల కాదా పంట బుక్కులు లేకపోతే అది దవాసి అమ్మడాల దగ్గర వెళ్ళి లంచం పెడితే పని నడుస్తుంది నేను మొన్న పత్తెర వాంగ మంది అంతా అనుకుంటారు అది పెద్ద పాచారు చిన్న పాచారు పెళ్ళాన్ని గుంజిండట అంటారు పోసి నువ్వు అరే అంటాను సిల్లగాల మాట నోట్ల పడితే అవుతుందా పెద్ద పాచారు చిన్న పాచారు పెళ్ళాన్ని గుంజిండట పెళ్ళాన్ని గుంజిండారు పోసి ఏం మనిషి నువ్వు కాలు జాగ్రత్త పెట్టుకో కాలు జాగ్రత్త ఉంటుంది ఎవరు నువ్వు మంచి నాకు నీ పెళ్ళాన్ని ఎప్పుడు జూట పెద్ద పార్టీలు చిన్న పార్టీలు పెళ్ళానికి నోరు ముయ్యాలనే పోసి సిరగాలో మాట్లాడితే బడబడి అప్పుడే అంటాం ఎందుకంటావు లేకపోతే పెద్ద పార్టీలు కనబడతాడు పెద్ద పడేవాడు మా అయ్యా తప్పైపోయా
మంచిగా అన్నం పెట్టినా నా పెళ్ళం తినమంటే తినక పోయి ఊళ్ళు అడుక్కో తింటారు నా తమ్ముడు చెల్లె వాళ్ళు ఏంటంటే నా కొడుకులు పెడతలేరా చూసుకుంటారు ఇట్లా పుల్లాడు ఎత్తిస్తారు నా కొడుకులు వాని పిల్ల పెట్టలేదు దీని పిల్ల పెట్టలేదు వాని పిల్ల ఉన్నది దీని పిల్ల ఉన్నది అని మంచిగానే ఆడుకుంటారు నీ అయ్యని ఇళ్ళ పడితే నీ శరీరం ఇళ్ళ పడితే మా ఇంట్లో చుట్టూ ఆడుకొని తినుకుంటా బతుకుతాను నీదో సార్ చక్కగా లేదు కానీ మా సార్ చెప్తాను లంచ కొడుక తప్పు చేసిన చెప్పు చీపుతో కొట్టాను నువ్వు నువ్వు 10 ముసల్దాని పోయి డిపాజిట్ లంజావడక నెలకు పోయి ముసలి అవుతుంది లంజావడక నీకు మానవు లేదు మాకు తీర్పు చెప్పుతావు తిరిగింది దాని దంటకి ఇది పోవాలా బెంచ్ నువ్వు మాకు పంచాయతీ చెప్తావు నీ అయ్యారు నీ శల్యం దగ్గర లంచ కొడుకు మాకు నా కొడుకు మీరు పెళ్ళి పెళ్ళి ఉన్నది నా పెళ్ళ వరకు మళ్ళీ కానీ తోడు పోయి కాదు లంజావడక నువ్వు ఇట్లా సర్పంచ్ సర్పంచ్ గా ఇట్లా మరి మనహారు వాణి మరి అయిపో దుర్గితోడిగా అందిస్తారు కదా మళ్ళీ ఏం చెప్తారు మంచి పని చేస్తాడు అవ్వకన్నం పెట్టాడు అయ్యకన్నం పెట్టాడు తాగులు తెచ్చి నువ్వు ఎక్కువ మాట్లాడితే వానికి నీకు లెక్క పెడతావు ఏమనుకుంటారు పంచాలు అర్థమైతే లేదు వానికి నీకు లెక్క పెడి తప్పితే కోట చెప్పుకుంటాడు మా ముసల్దాన్ని వెయ్యి తీసుకుంటాడు ఇగో ఇప్పటికైనా చెప్తాను తెల్లారి వరకు నీ అయ్యని నీ చెల్లెని నీ తమ్ముని ఇల్లు ఇంట్లో తీసుకొచ్చుకో తెల్లారి వరకు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు ఏం లేదు వాళ్ళని తీసుకురావు చూడు నిన్ను నీ భార్య పేర్లాన్ని ఇల్లు కొడతాం ఊళ్ళోకెళ్ళి వెళ్ళబట్టి నీ చెల్లె పెళ్లి చేసి వెళ్ళగొడతావు నీ తమ్ముని పెళ్లి చేసి రాజ్యాన్ని రాజుని చేస్తావు మీ అయ్యని రాదుకోమంటావు అంతేవాడికి ఈ తీర్పు కప్పుకుంటా ఆ తీర్పు కప్పుకుంటా నువ్వు తెల్లారి వరకు శిబిరి గట్ట భారీ గొడ్డలు అడ్డుకొని నడుపుతావు నేను అంటే కూడా కాదు అంతేవాడికి మీ ఊరంతా ఒక్కటేనా అల్లుడు ఒక మాట నా చెల్లెకు మీరు పెళ్లి చేసేది చదవాలే నా తమ్మునికి పెళ్ళెందుకు చెయ్యాలి నా తమ్ముని రాజ్యానికి రాజుని ఎందుకు చెయ్యాలి తీసుకుంటా పోనీ మనసులో